ముచ్చట్లు వచ్చే ఛాన్స్ ఉంటే వస్తాడు అన్నట్టు. నువ్వు పెట్టేది కూడా అవే కదా. అర్థమైందా నోయన్? నువ్వు చేసేది ఇంతకు యాడక్క ముందు ముచ్చట్లు, కాదు. యాంటీ ముచ్చట్లు. ఇంతకు ముందు అర్జున్ గురించి చెప్పేది నాయే. ఇప్పుడు చూడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు. అర్జున్ అలా అర్జున్ అని చెప్తాడు. ఇక్కడ వాళ్ళతో ఏం పియ్యాలి నువ్వా అని అదే కదా స్క్రీన్ షాట్లు పెట్టడము, ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు అనుకుంటే స్క్రీన్ షాట్లు పెట్టి మరి చెప్పడము. నేను స్నాప్‌లో క్యాండేస్‌కి మెసేజ్‌లు నేను పెట్టడము. మళ్ళీ నేను ఇప్పుడు చూడు వచ్చి నేను మాట్లాడితే ఎంతైనా క్యాండేస్‌కే నీకు కదా చెప్తాను. అంట. అవును మరి క్యాండేస్ నీ లవ్ కదా, నీకు తెలవాలి ఇగో కదా ఆయన ఈయన గురించి. చూడు. మరి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు అప్పుడు నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఎందుకు చేసావు మరి? ఒకటే స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి కదా నువ్వు కూడా. ఎవరికి ఇద్దరు సపోర్ట్ అంతే చేయలేదు, నేను నీకే సేమ్ మైండ్ సపోర్ట్. సెట్. ఇక నువ్వే లైట్ ఇంకొకరు తీసుకోండి. ఇంట్రడ్యూస్ చేసావు, మేము ఎందుకు ఉండదు స్టిక్ ఆన్ నీకే కదా నేను సపోర్ట్ చేసింది, నేను కూడా అసలు ఎందుకు ఇప్పటికి నేను సపోర్ట్ నీకే చేయడము? సపోర్ట్ చేస్తా క్యాండేస్. నీ సపోర్ట్ మాకు ఎందుకు అసలు? ఈయన మేము చూడు అసలు క్యాండేస్ అది. ఎప్పటికీ నీ సపోర్ట్ క్యాండేస్. నేను మాది మేము సెట్ చేసుకుంటాం. అర్థమైందా రెడ్డి చో? నాకు ఇటాచీతో సెట్ చేసుకుంటా నేను. ఇటాచీ ఇక్కడే మాట్లాడుకుందాం, అందరు చెవులు మూసుకుంటారు. వాళ్ళందరూ ఉన్నారు కదా, నాకు నువ్వు పిఆర్ కి తీసుకెళ్తే నీ పరువు అంతా తీస్తా నేను. ఒక మాట ముందే అన్నాడు, చెప్తున్నా. ఒక మాట నువ్వేం అన్నాడు మాట్లాడావన్నీ చెప్తా నేను. ఒక మాట అన్నాడు, పాస్ వాళ్ళంతా నువ్వే ఎప్పటికైనా నాకు లవడ్ అన్నాడు. అదైతే చూడు నాకు అసలు హార్ట్ టచింగ్ అనిపించింది. నీకు అనిపిస్తే నువ్వు చేసుకోపోయి హార్ట్ టచింగ్. అరే నీకు ఆ ఫీల్ లేకపోతే హార్ట్ నేను ఒకటే ఏం టచ్ చేసా అయింది, ఏం క్యాండేస్? టచ్ కాలే. నీకైతే అనిపిస్తలేదా క్యాండేస్ అతనిలో ఉన్న ప్రేమ బ్రెయిన్ టచ్ కనిపించదు? అవ్వలేదా? నీకు అర్థం కావట్లేదు, కొన్ని పాయింట్స్ అసలు మాట్లాడితే బూతుబుర్ర నీది. కాదు రెడ్డి చో, నువ్వేమన్నా బ్రోకర్ పనులు పని చేస్తున్నావా క్లబ్ చేస్తున్నావా హౌస్ నువ్వు? లో? మరి ఎందుకు పరిచయం చేసినావు మంచోళ్ళని అదని? నువ్వు ఎవరిని? చేసింది ఒక్క నిమిషం ఆగు. అర్జున్ నీకు నేను పరిచయం చేశానా ఫస్ట్ టైం? అవును. మరి చెప్పు. ఆగు నువ్వు ఒక్క లేకపోతే నిమిషం నేను మాట్లాడుతున్నాను అసలు మాట్లాడగానే ఆగు. మీరు ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడలేదా? ఇంతకు ముందు సంగతి వేరు, ఇప్పుడు నువ్వు చెప్పడం ఇంత వేరు. ముందు జస్ట్ ఆ పిల్ల అసలు అటెన్షన్ కూడా ఇయ్యనే ఇయ్యదు ఎవరికి. నువ్వు చేసింది మొత్తం నువ్వే. బట్ అందుకే కదా అంత ఫీల్ అయింది ఆ రోజు. ఒక్క నిమిషం ఆగు. అందుకే కదా అంత ఫీల్ అయింది. ఒక్క నిమిషం ఇలాంటి వాడిని ఇచ్చి కాదు, అందుకే ఎంత ఫీల్ అయింది కదా, ఇలాంటి వాడిని ఇచ్చి ఇలాంటి వాడిని పరిచయం చేయించినావు ఏంది అని. అందుకే కదా అన్నది. డైరెక్ట్ ఓపెన్ ప్యానల్ అనింది కదా మాట. కాదు క్యాండేస్, నేనన్నా ఇలాంటి వాడిని ఎందుకు పరిచయం చేసావు అని అన్నది కదా. నాతో అనిందా? అనలేదా క్యాండేస్? నేను నీతోనన్నా నేను అప్పుడు ఏం సమాధానం చెప్పాను? చెప్పిన. ఒక్క నిమిషం ఆగు రెడ్డి చో, నువ్వు ఒక్క నిమిషం ఉండు. మీరిద్దరూ నేను చెప్తా చూడు, మీరిద్దరూ ఆల్రెడీ మీకు ముందే తెలుసు, ఓకేనా? కానీ నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఏంటి ఈమె గురించి ఏంటి అని అడిగితే అవును అప్పుడు అవును ఇద్దరు మంచిగా ఉంటారు, కరెక్ట్ సెట్టరు, ట్రై చేయి, ఏముంది తప్పే ఉంది, మాట్లాడుకోండి, సెట్ అయితే ఓకే, లేకపోతే లేదు అన్న. జస్ట్ ఒక్క నిమిషం, నేనేం సెట్ చేయలేదు మిమ్మల్ని. ఇదంతా చింతకాయల రవి సినిమా లాగా అన్నట్టు. అర్థమైందా? పెద్ద ముసుగులా ఉంది కదా. ఇదంతా చింతకాయల రవి, ఇది సునీత అన్నట్టు. ఇది సునీత, క్యాండీస్ అంతా ఒకటే. ఇది సునీత, అందరూ కలిసి మా క్యాండీస్ చేసుకుంటున్నారా? ఇది అనుష్క, అదేమో దాని పేరు వేరే పనులకు వెళ్ళిపోదాం. ఇది అనుష్క, అది కాజల్. చింతకాయల రవి లాస్ట్ కి ఏమైతుంది? అనుష్కని చేసుకుంటాడు. ఎవరు ఇప్పుడు చింతకాయల రవి? కానీ నిజంగా క్యాండేస్, నేనైతే నువ్వు వాళ్ళ నీళ్ళని పరిచయం, నేనైతే నీ వాళ్ళెవ్వరికి కాదురా. వాళ్ళతోటి ఏమైతుంది తెలుసారా క్యాండేస్? ఒక అబద్ధాలు చెప్పుకుంటేనే మేనేజ్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళతోటి నిజాలు చెప్తే ఎవ్వరు మాట్లాడరా క్యాండీస్. మన గురించి చెప్తే అట్లా అబద్ధాలతోటి మనం బతకలేం రా క్యాండీస్. మనతోటి కాదురా, నా వల్ల అయితే లేదు అంతే. అందుకే అది అట్లీస్ట్ ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళకి నిజాలు చెప్పు, అంతేగాని ఇంకొక వాళ్ళు చేయకు మధ్యలో. ఏం చేయలేదు, వాళ్ళే ఏం చేయలేదంట. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసావు, నువ్వు ఇన్వాల్వ్ చేసావు. ఏం చేసావు? ఇద్దరితో ఒకటేసారి మాట్లాడావు, నువ్వు చేసిన తప్పది.
ఇద్దరితో మాట్లాడినా నువ్వు ఎప్పటి నుంచో వాళ్ళు మాట్లాడుతారు ఫ్రెండ్స్, మరి ఇప్పుడు సడన్ గా అవాయిడ్ చేయాలా? అట్లా కాదు ఫ్రెండ్లీ. ఇప్పుడు నువ్వు అట్లా అనుకుంటే నువ్వు నీలాగా నాతో నీలాగా మాట్లాడట్లేదా? సడన్ గా డిసపియర్ అయిపోవడాలు అట్లా నాకు ఇష్టం అంతొద్దు, లేదు. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు రోజు నాతో మాట్లాడలేదు అప్పుడు. నువ్వంటే ఈజీ, నువ్వంటే ఈజీగా చూడు మర్చిపోతావు ఈజీ అంట, క్యాండీస్. ఈజీ. అబ్బా చూడు ఈయన క్యాండీస్ నీకు అంత మాట ఈజీగా ఉందనుకుంటా నువ్వు మర్చిపోయావంట. ఇంకా నాతో నువ్వు మాట్లాడట్లేదా ఇంతకు ముందు? ఎప్పుడు వేరే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నాతో మాట్లాడలేదా? మాట్లాడావు కదా. నువ్వైతే మాట్లాడలే కదా. పర్సనల్ ఎజెండాలో ఉంది ఇదంతా. నేను ఫస్ట్ రిలేషన్షిప్ లోకి ఎప్పుడు వెళ్ళానని మాట్లాడుకోవడానికి. సర్లే అన్ని గుర్తు, నేను డిస్టర్బ్ అవుతున్నావు మెంటల్, వెళ్ళిపోతా. బెస్ట్ అవుతున్నాడంట అసలు. ఇదంతా డ్రామా. ఇప్పుడు నీకేస్తాడు హాయ్ లైన్ హల్క్. నెమ్మదిగా. హాయ్ హల్క్, కావాలా అది గొర్రెబిడ్డ హల్క్? హాయ్ బ్రో క్యాండీస్, హాయ్ అర్జున్ బ్రో, హాయ్ హల్క్. హాయ్ రెడ్డి బ్రో, హాయ్ నోవన్ బ్రో. హాయ్ హాయ్ హల్క్ బ్రో. హాయ్ బ్రో. ఏమైంది నీ ఫోటోలు అన్ని తీసేసినావు? ఏమన్నా ప్యానల్ పెడుతున్నాయింది? లేదు బ్రో, నేను వస్తలేను బ్రో. ఫస్ట్ నేను నా బిజీ, ఓకే ఓకే. బాగా బిజీ. అది కాదు కానీ ఈతన్ కనబడతలేడు ఏంది అంతలే? అవును ఈతన్ ఈతనా? కనబడతలేడు. ఎందుకు లేడు ఈతను? అదే నువ్వు రెడ్డి చౌన్ అని అడగాలి నన్ను.